జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గరికి మళ్ళొకటి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే వచ్చింది. ఇదైతే మన దగ్గరికి టెక్నీషియన్ తెచ్చిండు. దీన్ని అయితే కంప్లీట్గా ఇది డెడ్ ఉంది. మీకు చూపెడతా. ఇంతవరకు అయితే వాళ్ళు రిపేరింగ్ అయితే చేయలేదు. గాస్కిట్ తీసి చూపెడతా. దీనిలో చూడండి, కంపెనీ వచ్చేటప్పుడు ఏంటంటే లిక్విడ్ ఫామ్లను అయితే పోస్తుంది. ఇది హీట్ అయ్యి మొత్తం ఆల్రెడీ గడ్డ కట్టింది. మదర్ బోర్డ్ చూస్తేనే ఏర్పడుతుంది మనకు ఇది CPU ప్రాబ్లం అని. అయినా కానీ మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేసి డయాగ్నోస్ చేసి DC రీడింగ్ తీసుకున్న తర్వాతనైతే CPU అయితే రిమూవ్ చేసి రిఫిక్స్ అయితే చేస్తాము. దీన్ని ఏంటంటే షీల్డ్ అయితే కంపల్సరీగా మనము చాలా జాగ్రత్తగా కట్ చేస్తాము. ఓన్లీ CPU ఎక్కడనైతే మనకు ఆ షీల్డ్ కవర్ ఉందో దాని మందం అయితే షీల్డ్ కటింగ్ చేసి ఓన్లీ CPU మందం షీల్డ్ కటింగ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడప్పుడు మదర్ బోర్డ్ ఏమవుతుందంటే డ్యామేజ్ అయ్యి మనం వర్క్ చేసిన తర్వాత కెమెరా ప్రాబ్లం కానీ ఛార్జింగ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమైనా కంటిన్యూగా వస్తాయి. అందుకని ఏంటంటే ఓన్లీ CPU ఎక్కడనైతే మనకు వర్క్ చేసేది ఉందో దాని మందం అయితే షీల్డ్ కట్ చేసి CPU రిమూవ్ చేసి రిఫిక్స్ అయితే చేసినాము. దీని తర్వాత ఏంటంటే CPU కూలింగ్ పేస్ట్ అయితే మనం కంపల్సరీగా యూజ్ చేస్తాము, మనం చేసిన వర్క్ రిటర్న్ రాకుండా. చాలామంది అయితే ఓన్లీ CPU వేసినాక ఇచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 2-3 డేస్ 4-5 డేస్ లేకపోతే 1 మంత్ తర్వాత మళ్ళీ CPU డ్రై షోల్డ్ వెంటనే అవుతుంది. దీనివల్లనైతే ఏంటంటే కొంచెం మనం చేసిన వర్క్ అయితే లైఫ్ ఎక్కువ వస్తుంది. కంప్లీట్గా CPU రిమూవ్ చేసి రిఫిక్స్ చేసి అయితే ఫోన్ అయితే కంప్లీట్గా ఓకే చేసినాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా మొబైల్కి సంబంధించి డిస్ప్లే ఛార్జింగ్ ఏమన్నా ఉంటే మన శ్రీరీతి మొబైల్ జగిత్యాల అయితే విజిట్ కాండి. జగిత్యాల డిస్టిక్ వాళ్ళు కానీ జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ మన తెలంగాణ వాళ్ళు కానీ వాళ్ళని రీల్ చూస్తే కంపల్సరీ లైక్ చేసి ఫాలో చేయండి.